సూర్యుని యాత్ర సంక్రాంతి విశేషాలు. చిన్నీ, నీకు తెలుసా, మన సూర్యుడు ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక యాత్ర చేస్తాడు. సూర్యుడు కూడా ప్రయాణం చేస్తాడా? అవును, సూర్యుడు ప్రతి సంవత్సరం 2 దిశల్లో వెళ్తాడు. ఒకటి దక్షిణాయనం, మరొకటి ఉత్తరాయణం. జూలై నుండి జనవరి వరకు సూర్యుడు దక్షిణ దిక్కువైపు ప్రయాణం చేస్తాడు. దీన్ని దక్షిణాయనం అంటారు. ఆ కాలంలో రోజులు చిన్నవిగా, రాత్రులు పెద్దవిగా ఉంటాయి. వర్షాలు, చలి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మన రైతులు ఈ సమయానికి జాగ్రత్తగా పంటల సంరక్షణ చేస్తారు. సంక్రాంతి ఆ సమయంతో రిలేటెడున్నదా? అవును చిన్నీ. సంక్రాంతి రోజున సూర్యుడు తిరిగి ఉత్తరం వైపు ప్రయాణం ప్రారంభిస్తాడు. దీన్ని ఉత్తరాయణం అంటారు. ఈరోజు సూర్యుడు తన ఉత్తరాయణ యాత్రను ప్రారంభిస్తాడు కాబట్టి అది చాలా శుభకరమైన రోజు. అందుకే మనం పొంగల్, భోగి, కంకణాలు, పండ్లు, రాంగోలీ ఇలా పండగలు జరుపుతాము. సూర్యుడు ఉత్తర దిశలో కదలడం వలన రోజులు పొడవుగా మారతాయి. ప్రకృతి కాంతివంతంగా మారుతుంది. ఉష్ణం పెరుగుతుంది. పంటలు పండుతాయి. మనం ఆనందంగా ఉండగలము. సంక్రాంతి మనకు కొత్త ఆశ, శక్తి, సమృద్ధిని సూచిస్తుంది. అమ్మమ్మ, అర్థమైంది. సూర్యుని ఉత్తరాయణం మన జీవితానికి కూడా కొత్త ఆశలను తెస్తుంది. అవును చిన్నీ, అందుకే సంక్రాంతి కేవలం పంటల పండుగ కాదు, అది జీవితానికి కొత్త ప్రారంభం, సంతోషం, కుటుంబ బంధాలను పునరుద్ధరిస్తుంది. ప్రతి సంవత్సరం మనం సూర్యుని యాత్రను పండగగా జరుపుకుంటూ ఆశ, శాంతి మరియు సంతోషాన్ని ఆనందిస్తాం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకరోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.